హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇండియాలోనే ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయంటే నిజంగా నమ్మలేం. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, మధ్యలో క్లిస్టల్ క్లియర్గా బ్లూ కలర్ వాటర్తో ఒక అద్భుతమైన లేక్, దాని చుట్టూ కనిపించే బ్రీత్ టాకింగ్ ల్యాండ్స్కేప్స్. ఇదే మన చంద్రతాల్ లేక్. ఈరోజు మనం కేవలం చంద్రతాల్ లేక్ అందాలు చూడడమే కాదు, అసలు ఈ లేక్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, స్పిటి వ్యాలీ జర్నీ ఎలా ఉంటుంది, అక్కడి రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ ఎప్పుడు వెళ్తే మంచిది, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ మనము స్పిటి వ్యాలీ గురించి తెలుసుకుందాం. సో స్పిటి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ కోల్డ్ డిజర్ట్ మౌంటైన్ అండి. సో ఇక్కడ మనకు కనిపించే ల్యాండ్స్కేప్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఒకవైపు భారీ మౌంటైన్స్, మరోవైపు డీప్ వ్యాలీ, మధ్యలో చిన్న చిన్న విలేజెస్. ఎక్కడ చూసినా కూడా నేచర్ యొక్క రా బ్యూటీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో స్పిటి వ్యాలీలో ప్రయాణం అంటే కేవలం ఒక డెస్టినేషన్కి వెళ్ళడం కాదండి. సో ప్రతి బెండ్ దగ్గర ఒక కొత్త వ్యూ, ప్రతి మౌంటైన్ దగ్గర ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ప్రతి రోడ్ జర్నీ కూడా ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది మనకి. సో అందుకే స్పిటి వ్యాలీని చాలా మంది అడ్వెంచర్ లవర్స్ మరియు నేచర్ లవర్స్ తప్పకుండా ఒక్కసారైనా విజిట్ అయ్యి ఆ అందాలని చూడాలనుకుంటారు. అసలు స్పిటి వ్యాలీ జర్నీ గురించి మాట్లాడుకుంటే, సో ఈ రోడ్ జర్నీ ఎలా మొదలవుతుందంటే, స్పిటి వ్యాలీ సైడ్ వెళ్తూ ఉంటే మనకు బ్యూటిఫుల్గా చాలా ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయండి. సో ఆ రోడ్స్ చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి మనకు. సో ఒకవైపు చూసుకుంటే మౌంటైన్స్ ఉంటాయి, మరోవైపు చూసుకుంటే డీప్ వ్యాలీ ఉంటుంది, మధ్యలో మన వెహికల్ వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి రోడ్స్ డ్రైవ్ చేయడము చాలా మనకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఇలాంటి రోడ్స్లో ముఖ్యంగా మనకు స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదండి, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్రైవింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి డ్రైవర్కి. సో అలా అయితేనే ఓన్ డ్రైవింగ్ చేసుకోవాలి. సో ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయడమే కాదండి, సో రోడ్ కండిషన్ బట్టి కూడా మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ జర్నీలో ఫోన్ కెమెరా తీసి ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ డేంజరస్ రోడ్ డ్రైవింగ్స్లో సో వెహికల్ని ఆపడము, రోడ్ ఎడ్జెస్లో మనము నిలబడి ఫొటోస్ తీయడం అనేది కొంచెం డేంజరస్ విషయము. సో చూసుకొని మనము ఆ కండిషన్ బట్టి వ్యవహరించాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మౌంటైన్స్ అనేటివి మనకు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, సో ఆ కండిషన్స్ కూడా అన్ప్రిడిక్టబుల్ ఉంటాయండి. విత్ ఇన్ టైంలోనే మన ఒక ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, ఎప్పుడు ల్యాండ్స్కేపింగ్ అవుతుందో చెప్పలేము. సో చాలా అన్ప్రిడిక్టబుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనం చూస్తూ ఆ కండిషన్ బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్పిటి వ్యాలీ జర్నీలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ విలేజెస్ అండి. సో మనం వెళ్తా ఉంటే అక్కడ విలేజెస్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. సో అక్కడ హౌసెస్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, లోకల్ లైఫ్ స్టైల్ కానీ అన్నీ మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇంకోటి ఏంటంటే చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ జీవన శైలి విధానం కూడా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మన కూల్ వెదర్ ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టు వాళ్ళ జీవన శైలి విధానాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. రిమోట్ ఏరియా అయినప్పటికీ లోకల్ పీపుల్ చాలా సింపుల్గా, న్యాచురల్గా తమ డైలీ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు. మనకు సిటీ లైఫ్లో కనిపించిన పీస్ఫుల్నెస్, అట్మాస్ఫియర్ ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఒక విషయం మాత్రం డెఫినెట్లీ రియలైజ్ అవుతాం. మన డైలీ లైఫ్లో మనం ఎంత అన్నెసెసరీగా హరీ అవుతున్నామో, మనము ఎంత పీస్ఫుల్నెస్ని కోల్పోతున్నామో, లైఫ్ అనేది ఎంత పీస్ఫుల్నెస్ ఉంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా రియలైజ్ అవుతామండి ఇక్కడికి వచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఈ వ్యాలీ యొక్క అందాలని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటుంది. అసలు మొత్తం ఎట్లా అంటే ఒక అడ్వెంచరస్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ మాత్రం అట్లాంటి ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ అయితే మనకు ఎంతో బాగుంటుంది అన్న ఫీల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చంద్రతాల్ లేక్ అండి. సో ఈ చంద్రతాల్ లేక్ కూడా జర్నీ చాలా బాగుంటుంది. ఈ చంద్రతాల్ లేక్ అనేది మన జర్నీలోనే మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు.
సో మొదటిసారి ఈ లేక్ ని చూస్తే నిజంగా మాటలు రావు. చుట్టూ మ్యాసివ్ మౌంటైన్స్, మధ్యలో బ్యూటిఫుల్ మనకు బ్లూ కలర్ తో వాటరు, మళ్ళీ తర్వాత స్కై రిఫ్లెక్షన్ తో లేక్ కూడా ఇంకా మ్యాజికల్ గా కనిపిస్తూ ఉంటది. సో చంద్రతాల్ అంటే మూన్ లేక్ అని అర్థం అండి. ఈ లేక్ యొక్క సేపు మరియు సరౌండింగ్ ల్యాండ్స్కేప్ కారణంగా దీనికి చంద్రతాల్ అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక్కడ లోకల్స్. సో ఇక్కడికి వచ్చినప్పుడు వెదర్ ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఒక్క నిమిషం బ్రైట్ సన్లైట్ ఉంటుంది, మరో నిమిషం క్లౌడ్స్ ఉంటాయి, కొన్నిసార్లు అయితే మనకు కోల్డ్ విండ్స్ ఉంటాయి. అందుకనే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ప్రతి మూమెంట్ లో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటది. అదే చంద్రతాల్ లేక్ యొక్క స్పెషాలిటీ అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. సో చంద్రతాల్ లేక్ ని స్పెషల్ చేసేది కేవలం వాటర్ మాత్రమే కాదండి, దాని చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్స్. సో ఒక్క సైడ్ నుంచి చూస్తే లేక్ డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది, మరో యాంగిల్ చూస్తే ఇంకో షేప్ లో కనిపిస్తూ ఉంటది. సో సన్ లైట్, క్లౌడ్స్, మళ్ళీ తర్వాత స్కై రిఫ్లెక్షన్ అవుతా ఉంటది. ఇవన్నీ కలిపినప్పుడు సో లేక్ బ్యూటీ అనేది ఇంకింత పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకు ఫీల్. అందుకే సో ఎవరైతే ఫోటోగ్రఫీ లవర్స్ ఉంటారో వాళ్ళకు ఒక డ్రీమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి లొకేషన్ దొరికితే మాత్రం ఫోటో లవర్స్ ఎవరైనా ఉంటే అసలు వదిలిపెట్టరు. సో దాన్ని డిఫరెంట్ యాంగిల్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. సో అందుకే చాలా మంది ఈ ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటా ఉంటారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మనం విజిట్ చేసినప్పుడు నేచర్ని ప్రొటెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అనేది మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, సో ఫుడ్ ప్యాకెట్స్ కానీ, లేదా వేస్టేజ్ ఎక్కడన్నా ఉంటే అక్కడనే వదిలేసి రాకూడదు. సో జాగ్రత్త మనం తీసుకొచ్చి బయట పడేయాలండి. ఎందుకంటే సో మనకున్న ప్లేసెస్ని సో మనం కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలి. అంత మంచి ప్లేస్లో అవి తీసుకెళ్ళి పడేసి అంత చెత్తకుండి టైప్ చేయకూడదు. అది మాత్రం మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ చంద్రతాల్ లేక్ దగ్గర క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుందండి. సో డే టైంలో కనిపించే మౌంటైన్స్ ఒకలా ఉంటే ఈవినింగ్ తర్వాత అదే ప్లేస్ కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. నైట్ స్కై క్లియర్గా ఉంటే స్టార్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. మన సిటీ లైఫ్లో సో స్టార్స్ అనేది అంత మనకు కనిపించవు, కానీ ఆ ప్లేస్లో అన్ని స్టార్స్ కూడా క్లియర్గా కనిపించి మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో మార్నింగ్ సన్ రైజ్ సమయంలో మౌంటైన్స్ మీద పడే సన్ లైట్ చూడడము మరో అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనకు. అందుకే చంద్రతాల్ ట్రిప్ అనేది కేవలం మనకు సైట్ సీయింగ్ ట్రిప్ కాదండి. సో ఒక కంప్లీట్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడితే, అసలు ఇక్కడికి వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనుకుంటే, సో బడ్జెట్ అనేది డిపెండ్స్ ఆన్ మన జర్నీని బట్టి ఉంటుందండి. సో మనం ఫ్యామిలీతో వెళ్తున్నామా, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నామా? సో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే మనము షేర్ చేసుకోవచ్చు. మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు, ఫ్లైట్ జర్నీ చేసి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనము రెంటల్గా తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే మనకి క్యాబ్స్ కూడా ఉంటాయి. సో మనం వెళ్ళే జర్నీ బట్టి ఆ బడ్జెట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్, ఫ్యూయల్, సో తర్వాత ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్, ఇవన్నిటిపైన మన బడ్జెట్ అనేది డిపెండ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రిమోట్ ఏరియాస్కి వెళ్తున్నాం కాబట్టి సో బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ పెట్టుకొని వెళ్తేనే మనకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఇంకో విషయం వచ్చేసి, మనం వెళ్ళేటప్పుడే ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని తీసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు మనం చంద్రతాల్ లేక్కి ఏ టైంలో వెళ్తే బెస్ట్ ఉంటుంది అని అంటే, సాధారణంగా సమ్మర్లో వెళ్తే బెటరు. లేదు అనుకుంటే సో మనకు నవంబర్ టు సో మార్చి మధ్యలో వెళ్తే బెటరు. ఆ టైంలో మీరు స్నో ఎంజాయ్ చేయాలనుకుంటే నవంబర్ టు మార్చి మధ్యలో వెళ్తే మాత్రం స్నో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ సో మనకు అప్పుడు ఏంటంటే వెదర్ కండిషన్స్ అనేది మైనస్లో ఉంటుంది. కాబట్టి ఆ కూల్నెస్ని తట్టుకోలే వాళ్ళైతేనే ఆ టైంలో ప్రిఫర్ చేస్తే బెటరు. లేదు అనుకుంటే కొంచెం సమ్మర్ కండిషన్స్లో మార్చిలో వెళ్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. సో మనం అనేది ఎప్పుడు కూడా, మీరు ఎప్పుడైనా కూడా ఈ ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మౌంటైన్స్ వెదర్ అనేది చాలా అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో రోడ్ కండిషన్స్, స్నోఫాలు అండ్ రెయిన్ఫాలు, ల్యాండ్ స్లైడ్స్, సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్,
ఇలాంటి పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ట్రిప్‌కి బయలుదేరే ముందే కరెంట్ రోడ్ స్టేటస్ ఏంది, లోకల్ వెదర్ కండిషన్స్ ఏంది, ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అండి. సో, అలా మనం చెక్ చేసుకున్న తర్వాతనే ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సేఫ్టీ. చంద్రతాల్ మరియు స్పిటి వాలీ హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలండి. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడే మన బాడీకి యాటిట్యూడ్ కండిషన్‌కి అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడతది. సడెన్‌గా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం గానీ, లేదంటే వెదర్‌కు తగ్గట్టుగా వార్మ్ క్లాత్స్ అనేది కంపల్సరీ మనం క్యారీ చేయాలి. సన్ గ్లాసెస్ గానీ, సన్ క్రీమ్ గానీ, మెడిసిన్స్ గానీ, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ గానీ ఖచ్చితంగా క్యారీ చేయాలండి. డ్రైవింగ్ చేస్తుంటే ఎస్పెషల్లీ మౌంటైన్ రోడ్స్‌లో అన్నెసెసరీగా స్పీడ్స్ అనేది కంపల్సరీ మనం అవాయిడ్ చేయాలి. రోడ్ ఎడ్జ్ దగ్గర ఫోటోస్ దిగడం అనేది చాలా ప్రమాదకరము. కాబట్టి అది ఖచ్చితంగా మనం చూసుకొని మనము దిగాల్సి ఉంటది. వెదర్ అనేది సడెన్‌గా చేంజ్ అవుతది కాబట్టి లోకల్ పీపుల్ అడ్వైస్ కూడా తీసుకోవడం చాలా బెటర్ అండి. అత్యంత ముఖ్యంగా చెప్పాలంటే మౌంటైన్ ట్రిప్‌లో డెస్టినేషన్ కంటే సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి మనకు. బ్యూటిఫుల్ ఫోటోస్ కోసము మన లైఫ్‌ని మాత్రం అస్సలు రిస్క్ చేయడము కరెక్ట్ కాదండి. అది నేను చెప్పేది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేసెస్‌ని మనం ఒక్కసారన్నా చూడాలి, కెమెరాస్‌లో రికార్డ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ఇలాంటి ప్లేస్‌కి వెళ్ళామనుకో అసలు ఫోటోలోనే కాదు, మన మెమొరీలో కూడా రికార్డ్ అవుతదండి. చంద్రతాల్ లేక్ అనేది అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా మంది చాలా ఇష్టపడ్డ ప్లేస్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో మౌంటైన్ మధ్యలో నిలబడి చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా అనిపిస్తా ఉంటాయి. మన డే టు డే లైఫ్‌లో ఇంత బిజీగా ఉంటూ, ఇంత టెన్షన్స్ తీసుకున్న మనం బ్రెయిన్ చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ఒత్తిడి లేకుండా కనిపిస్తా ఉంటది మనకు. ఈ జర్నీలో మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటాము. మన లైఫ్ యొక్క ప్రియారిటీ అనేది మనం తెలుసుకుంటాం నిజం చెప్పాలంటే. మన లైఫ్‌లో ఒక ఉరుకుల పరుగుల జీవితమే కాదు, మన లైఫ్‌లో ఒక ఎంజాయ్‌మెంట్ అనేది ఉండాలి, ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలనే విషయం మనం తెలుసుకుంటామండి. ఇది ఫ్రెండ్స్ మన చంద్రతాల్ లేక్ అండ్ స్పిటి వాలీ జర్నీ. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కంపల్సరీ కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.